నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మన దేశ ప్రధాని మంత్రి ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి ప్రసంగం చేస్తూ మనకి దీపావళి రాబోయే లోపుగా దేశ ప్రజలు శుభవార్త వింటారు అని చెప్పారు. అయితే ఇప్పుడు జిఎస్టి తగ్గుదల అనే రూపంలో ఆ శుభవార్తని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందించింది. అయితే అసలు జిఎస్టి ప్రస్తావన వచ్చింది అని అంటే మనం ఫస్ట్ జిఎస్టి ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అక్కడ జరిగిన విషయాన్ని మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే జిఎస్టి అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారో ఆనాడు చాలా మంది ఆర్థికవేత్తలు కూడా చెప్పింది ఏంటంటే జిఎస్టి సామాన్యుల మీద ఎందుకు, జిఎస్టి సామాన్యులకి భారం అయిపోతుంది, ఆ ట్యాక్సులు ప్రతి వస్తువు మీద ఇంతింత ట్యాక్సులు వేసేస్తే వాళ్ళకి చాలా భారం అవుతుంది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే జిఎస్టి సామాన్యుల మీద వెయ్యాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే వేయటం వల్ల ఉపయోగం కూడా ఎక్కువే ఉంది. అంటే జిఎస్టి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్సెస్ రూపంలో వస్తున్న ఆదాయం. ఈ ఆదాయంతో పేద ప్రజలకి అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలకి సంక్షేమ పథకాలని అమలు చేయడంతో పాటుగా మన దేశ రక్షణకి కావాల్సిన ఆయుధ సామాగ్రిని సమకూర్చటంలో కూడా ఈ జిఎస్టి చాలా కీలకమైన పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. ఇలా జిఎస్టి వల్ల దేశ రక్షణకి అలాగే బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకి కూడా చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దాంట్లో సెకండ్ థాట్ అనేది లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టిలో మార్పులు తీసుకొస్తున్నారు. చాలా మంది ప్రజలకి ఇది చాలా పెద్ద ఉపయోగం, చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఎంత అంటే ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ప్రతి నెల ఆదా అవుతుంది అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న మాట. అయితే మరి ఇప్పుడు ప్రతి కుటుంబానికి 15,000 నుంచి 18,000 రూపాయల లోపు వరకు ఆదా అవుతుంది, జిఎస్టి తగ్గిస్తున్నారు, ప్రజలకి లాభమే అంటున్నారు. మరి అప్పుడు చెప్పిన మాట ఏమైంది? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా లాభం తెచ్చిపెడుతుంది, మన దేశ సైనిక వ్యవస్థని రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని కూడా చెప్పారు కదా. మరి ఇప్పుడు తగ్గించడం దేనికి అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి, సైనిక వ్యవస్థని బలోపేతం చేసుకోవడానికి, మన భారతదేశాన్ని శత్రు దుర్భేద్య దేశంగా మలచుకోవడానికి మనకి ఆనాటి పరిస్థితులకి అంత జిఎస్టి వేయాల్సి వచ్చింది. పైగా మనం అంతకు ముందు ప్రభుత్వాల వల్ల మన దేశం ఎంత నష్టపోయిందో కూడా చూసాం. దాని నుంచి దేశాన్ని అలాగే బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజల్ని కూడా బయటకు తీసుకురావాలి అంటే మనకి ఆ జిఎస్టి అప్పటికి అవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి కాబట్టి మనకి ఇక్కడ అంటే భారతదేశాన్ని పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన దేశంగా ఇతర దేశాల్లోని కంపెనీలు కూడా భావిస్తున్నాయి. చాలా కంపెనీలు ఇప్పుడు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు కూడా పెడుతున్నాయి ఇబ్బడి ముబ్బడిగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఎక్కువ జిఎస్టి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావించి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు జిఎస్టీని మన ఇంట్లో వాడుకునే వస్తువుల మీద కూడా తగ్గిస్తూ వచ్చింది. అది ఎంతెంత తగ్గిస్తుంది అన్నది కూడా నేను మీకు ఇక్కడ చార్ట్ వైజ్ గా చూపించాను. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనకి జిఎస్టి తగ్గిస్తే నష్టమే కదా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆదాయం తగ్గుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. అంటే సుమారుగా 8,000 కోట్ల రూపాయలు తగ్గుతుంది అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 8,000 రూపాయలు ఆదాయం తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంచనా వేశారు. అయితే 8,000 వరకు అయితే తగ్గదు, కానీ సుమారుగా ఒక 2 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటున్నారు. ఎలాగా అని అంటే కనుక ఇప్పుడు మనం ఒక సామాన్య కుటుంబాన్నే తీసుకుందాం. మనకేమవుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో బయట ఒక డజన్ యాపిల్ 200 రూపాయలకి దొరుకుతున్నాయి అనుకోండి. మనం ఆ డజన్ యాపిల్ని కొనుక్కొని జాగ్రత్తగా వాడుకోవటం అనేది జరుగుతుంది. కానీ డజన్ యాపిల్ 100 రూపాయలకే వస్తుంది అనుకుంటే ఇంకొక వారం మళ్ళీ ఇంకొక డజన్ తెచ్చుకుందాం అనే ఫీలింగ్ లో ఉంటారు. అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ట్యాక్సెస్ తగ్గుతాయో, ఎప్పుడైతే వస్తువు మీద ధర తగ్గుతుందో మనకి సామాన్య ప్రజలకి ఏంటంటే మరొకసారి కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆదాయం కూడా పెరుగుతుంది. అలా పెరుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణగా 2025-2026 వార్షిక సంవత్సరం ఆదాయ పన్ను అంటే జిఎస్టి ఆదాయాలు కనుక మనం చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే 27,477 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని చెప్పేసి అంచనాగా పెట్టుకున్నారు. అయితే
ప్రస్తుతం గడిచిన 4 నెలల్లోనే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? 16,754 కోట్ల రూపాయలు. అంటే సగానికి సగం పైగా ఆదాయం 4 నెలల్లోనే వచ్చేసింది. అంటే ఇంకా అందాజుగా మనం చూసుకుంటే, ఒక అంచనా ప్రకారంగా చూసుకుంటే, మిగిలిన 8 నెలల్లోనూ మనకి ఒక సుమారుగా మొత్తం మీద కలుపుకుంటే, అంటే ఈ సంవత్సరం మొత్తం ఆదాయం చూసుకుంటే ఇంకా 8 నెలలు ఉంది కాబట్టి ఒక 60,000 కోట్ల వరకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 60,000 కోట్లు అంటే ఒక 5,000 4,000 అటు ఇటుగా వేసుకుంటే ఖచ్చితంగా ఒక 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నిపుణులు 60,000 కోట్లు వేశారు అంచనాగా. సో దాన్ని మనం ఒక 5,000 10,000 తగ్గించుకున్నా గానీ 50 నుంచి 55,000 కోట్ల రూపాయలైతే జిఎస్టి ద్వారా ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఆదాయం వచ్చి తీరుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఇది జిఎస్టి తగ్గించడం వల్ల ఇటు పేద వర్గాలు, మధ్యతరగతి, అలాగే ఉన్నత స్థాయి వర్గాలు అందరికీ కూడా ఆదాయమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని. మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. జిఎస్టి రేట్లు తగ్గించడం కరెక్ట్ అని అంటారా, లేదు ఇంతకు ముందులాగే ఉంచాలి అని అంటారా? మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.